రేపొద్దున వైసీపీ నాయకులు వచ్చి ఎంపీగా కానీ ఎమ్మెల్యేలుగా కానీ మన కోనసీమలో తిరుగుతున్న ఒకటి అడగండి, ఈ హామీల సంగతి ఏమైందని అడగండి. అప్పన్నపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మంజూరులో 40 కోట్లు చిట్టన్న చెప్పాడు, నేను ఇస్తున్నానని చెప్పాడు. ఒక్క పైసా కూడా రాలేదు. వెదురుపీడియం కాజ్వే నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు. వరద వస్తే ఈ ప్రాంతంలో గ్రామాలు మునిగిపోతా ఉన్నాయి. దానికి 25 కోట్లు బడ్జెట్ మంజూరు చేస్తామని చెప్పి వాటిని కూడా పక్కన పెట్టారు. 2022 జూలై 6న గోదావరి వరదల సమయంలో జగన్ పర్యటించి అక్కడ ప్రజలకి గ్రామాల నది కోత గురవుతున్నాయి, శాశ్వత పరిష్కారం చూపిస్తానని చెప్పి 30 కోట్లు ఖర్చు పెడతామని ఈ రోజుకి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టాల. కోనసీమలో ఉండే తీర ప్రాంత గ్రామాలన్నిటికీ గట్లు పటిష్టం చేస్తామని చెప్పి 200 కోట్ల విలువైన హామీలు ఇచ్చారు. ఈ రోజుకి ఒక్క పైసా పని చేయలేదు. అగ్నిమాపక కేంద్రం కావాలని చెప్పి ప్రజలందరూ కోరికితే ఫైర్ ఇంజిన్ కొనిచ్చారు, కానీ ఈ రోజుకి సిబ్బంది లేదు, బిల్డింగ్ లేదు.